హలో వివర్స్, మీరు చూస్తున్నారు ఆకాశగంగా. ఈ స్థల పురాణంలోకి వెళ్తే పూర్వకాలం శ్రీ మహావిష్ణువుకి అభిషేకం కోసం తిరుమల నంబి అనే ఒక పెద్ద భక్తుడు పాపనాశిని నుండి నీటిని తీసుకువెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో వేటగాడు ఎదురై తనకు దాహంగా ఉంది, ఆ నీటిని ఇవ్వమని అడుగుతాడు. తిరుమల నంబి వారికి ఆలస్యం అవుతుంది, నేను వెళ్ళాలి శ్రీవారి అభిషేకానికి అని చెప్తాడు. అది వినకుండా వేటగాడు తన యొక్క బాణంతో ఆ కుండను రంధ్రం పొడిచి అందులో నుండి వాటర్ను తాగుతాడు. ఇది చూసిన తిరుమల నంబి వారికి చాలా కోపం వస్తుంది. శ్రీనివాసుని అభిషేకానికి ఆలస్యం అవుతుంది, ఈ క్రమంలో నువ్వు ఇలా చేయడం తప్పు అంటాడు. అప్పుడు ఆ వేటగాడు తన యొక్క ప్రదేశానికి తీసుకెళ్తానని, అక్కడ శ్రీవారి తీర్థం లభిస్తుందని అంటాడు. అక్కడికి వెళ్ళి చూసే వరకు అక్కడ ఏ నీరు ఉండదు. అప్పుడు ఆ వేటగాడు తన యొక్క బాణంతో ఆ కుండలకు వేయడం వల్ల వాటర్ అక్కడ నుండి ప్రవహిస్తుంది. అప్పటి నుండి ఈ నీటిని శ్రీవారికి